గురు పౌర్ణమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. షిరిడీలోని సాయిబాబా ఆలయం భక్తులతో పోటెత్తింది. బాబా దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. షిరిడీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వరప్రసాద్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సరసన గురువు స్థానాన్ని పెట్టడం జరిగింది. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు అని చెప్తూ ఉంటారు. అంటే అంధకారం లాంటి చీకటి నుంచి తప్పించి ప్రకాశవంతమైన జీవనాన్ని అందించేవాడే గురువు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి గురువుకి మన సనాతన సంప్రదాయంలో భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పాలి. మరి ఇప్పుడు గురువుగా సాయిబాబానే ఎందుకు పూజిస్తున్నారు అని మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి సమాధానం ఆయనే చెప్పారు. 1908వ సంవత్సరంలో తన భక్తులతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, నేను దేవుడిని కాదు, ఎక్కడి నుంచో దిగి రాలేదు, నేను కూడా మీలాంటి మనిషినే, సో నన్ను దేవుడిగా కొలవద్దు, గురువుగా నేను మీకు జ్ఞానోపదేశం చేయడానికి వచ్చాను, ఒక మంచి ఏంటి చెడు ఏంటి అని మీకు వివరించడానికి వచ్చాను, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించడానికి వచ్చాను అని చెప్పి స్వయంగా సాయిబాబానే తన భక్తులతో వివరించి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా గురు పౌర్ణమి రోజున సాయిబాబానే గురువుగా కొలుస్తూ వస్తున్నారు. కానీ అప్పుడు షిరిడీ సంస్థానంలో చాలా అంగరంగ వైభవంగా అప్పట్లోనే ఈ ఉత్సవాలు జరిగేవి. బ్రహ్మోత్సవాలను తలపించేవి ఉత్సవాలు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ సాయిబాబా ఎప్పుడైతే జీవ సమాధి పొందారో ఆ తరువాత నుంచి షిరిడీ సంస్థానం నుంచి ఈ వేడుకలు, గురు పౌర్ణమి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా జరుపుతూ వస్తున్నారు. మొత్తం దేశంలో ఎన్ని సాయిబాబా ఆలయాలు అయితే ఉన్నాయో అవన్నింటి మీద కూడా అన్నింట్లోనూ చాలా గొప్పగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సాయిబాబా భక్తులందరూ కూడా ఈ 3 రోజులు, ముఖ్యంగా గురు పౌర్ణమికి ముందు రోజు, గురు పౌర్ణమి రోజు, తర్వాత రోజు కూడా గురు చరిత్రని పఠిస్తూ అందరూ కూడా మొత్తం దైవ పూజలో నిమగ్నమై ఉంటారు అని అనుకోవచ్చు. అయితే ఈ లోకానికి వేదాలను అందించిన వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద వ్యాస పౌర్ణమి అనేది జరుపుతూ ఉన్నారు. ఆ తరువాత వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా ప్రాముఖ్యత పొందింది. వేదాలను మనకి అందించింది వ్యాస మహర్షి అయినప్పటికీ ఆ తరువాత వాటికి ప్రాచుర్యం కల్పించింది మాత్రం సద్గురువు ఆది శంకరాచార్యులు. సాక్షాత్ పరమశివుడి అవతారమైన సద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు దైవ ఋషిపరంగా వస్తున్న ఈ వేద జ్ఞానాన్ని తన 4 శిష్యులైన పాద పద్మాచార్యులు, అలాగే హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యుల వారికి ఉపదేశించి తన శిష్యుల ద్వారా వేదాల విశిష్టతను ప్రచారం గావించారు. అలా వైదిక సంస్కృతిని పునరుద్ధరించిన సద్గురువు ఆది శంకరాచార్యుల వారిని కూడా గురు పూర్ణిమ సందర్భంగా పూజించడం మనకి సంప్రదాయంగా వస్తోంది. ఒక ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళు మాత్రమే కాదు, ఆ తరువాత వచ్చిన రామకృష్ణాచార్యులు, అలాగే వివేకానంద, ఎవరైతే మనకి మంచిని బోధించిన గురువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గురు పౌర్ణమి రోజు విశేషంగా పూజిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిరోజు తమ గురువుల పట్ల ఎంతో ఒక మంచి భావనతో ప్రతిరోజు కూడా అందరూ అలాగే పూజ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు గురు పౌర్ణమి రోజు మాత్రం చాలా విశిష్టంగా తమ గురువులకి వాళ్ళ అమూల్యమైన బహుమతులు ఇచ్చుకుంటూ వారిని కలిసి వారితో మాట్లాడి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది ఈ రోజు చాలా విశిష్టత సంతరించుకున్నది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గురు పౌర్ణమి రోజే ప్రతి ఒక్కరూ అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ గురు పౌర్ణమి నాడు దేశమంతటా షిరిడీ సాయినాథుడిని పూజించడం మనకి విశేషంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. తాజా పువ్వులతో వ్యాసుడిని, సాయిబాబాను పూజిస్తూ ఉంటారు. ఇంకా నైవేద్యంగా చాలా తీపి పదార్థాలను నివేదిస్తూ ఉంటారు. అయితే పూర్వం గురుకుల సంప్రదాయంలో మాత్రం మనం చూసుకున్నట్లయితే గురు పౌర్ణమికి విశేష ప్రాధాన్యత ఉంది అని చెప్పాలి. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువును దైవంగా భావిస్తూ వ్యాస పౌర్ణమి రోజున వారికి శిష్యులు పూజలు నిర్వహించేవారు. భక్తి మార్గంలో నేటికి కూడా ఈ విధానం కొనసాగుతూనే ఉంది. ఆధ్యాత్మిక గురువులను మంత్రోపదేశం గావించిన పెద్దలను గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించి గురువుపై తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ఈ రోజు భక్తులంతా సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. అలాగే చంద్రోదయాన్ని చూసిన తరువాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తరువాత ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా షిరిడీలో విశేషమైన పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఇక్కడ పూజలు జరిపినప్పటికీ ఈ రోజు నిర్వహించే పూజలకి చాలా విశిష్టత ఉంది అని చెప్తున్నారు లోపల పూజారులు. అలాగే దేశం నుంచి పలు ప్రాంతాల నుంచి ఈ రోజు సాయిబాబాను దర్శించుకోవడానికి చాలా పెద్ద స్థాయిలో తరలి వచ్చారంటే ప్రతి ఏటి కంటే కూడా ఈ 7 భక్తులు రైట్. అది షిరిడీలో జరుగుతున్న గురు పౌర్ణిమ ఉత్సవాల గురించిన